విష్ణు. ఈ రోజు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే చాలా మంది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం నేను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కొన్ని టాపిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థమవుతాయని కోరుకుంటున్నాను. సో ఇది మనం algebraic expressions. First, constant. Constant means a symbol which possesses a fixed value is called as a constant. For example, one ఇదొక సింబల్. దీని వాల్యూ మనం ఎక్కడ చూసుకున్నా సేమ్ ఉంటది. ఎక్కడికైనా దీని వాల్యూ మారదు. ఇలాంటి వాటిని మనం కాన్స్టెంట్స్ అంటాం. నెక్స్ట్ వేరియబుల్. వేరియబుల్ is a symbol which can take various values. అంటే సిచ్యువేషన్ బట్టి వీటి వాల్యూస్ మారిపోతుంటాయి. ఒక ఈక్వేషన్ ను చూసుకుంటే దీని వాల్యూ ఒకలాగా ఉంటుంది, ఇంకో ఈక్వేషన్ ను చూసుకుంటే దీని వాల్యూ ఇంకోలాగా ఉంటుంది. అలాంటి వాటిని మనం వేరియబుల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్, ఇది ఒక సింబల్. దీని వాల్యూ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది. నెక్స్ట్ టెర్మ్. The combination of a constant and a variable by multiplication or division is called as a term. For example, ఇక్కడ 5x తీసుకున్నాం. 5x లో ఒక కాన్స్టెంట్ 5 ఉంది, ఇంకో వేరియబుల్ x ఉంది. ఈ రెండింటికి మల్టిప్లికేషన్ అవుతుంది. ఇలాంటి వాటిని అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 7 ఉంది, కాకపోతే ఇక్కడ వేరియబుల్ ఉంది. మనం ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని 7 into x power 0 రాసుకోవచ్చు. x power 0 అంటే 1. అంటే ఇప్పుడు 7 into 1 7. వాల్యూ అయితే మారలేదు, కాకపోతే ఇక్కడ కాన్స్టెంట్ వేరియబుల్ కూడా ఉంది. దీన్ని కూడా మనం టెర్మ్ అని అంటాం. ఇక్కడ y చూసుకుంటే మనం y ని 1 into y అని రాసుకోవచ్చు. దీని వాల్యూ మారదు, కాబట్టి అంటాం. 0 మనం x తో మల్టిప్లై చేద్దాం. ఒక వేరియబుల్ ఉంది, ఒక కాన్స్టెంట్ ఉంది. అలాంటి వాటిని కూడా టెర్మ్స్ అంటాం. ఎక్సెట్రా. నెక్స్ట్ పాలినామియల్. The combination of terms by addition or subtraction is called as polynomial. అంటే ఒక 2 గానీ 3 గానీ టర్మ్స్ ఉన్నప్పుడు వాటికి ఎడిషన్ గానీ సబ్ట్రాక్షన్ గానీ అయితే వాటిని పాలినామియల్స్ అంటాం. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ కండిషన్ ఉంది. ఇక్కడ వేరియబుల్స్ పవర్స్ ఎప్పుడు నెగిటివ్ అవ్వకూడదు, ఫ్రాక్షన్స్ అవ్వకూడదు. ఎప్పుడు హోల్ నెంబర్స్ అవ్వాలి, అంటే నాన్ నెగిటివ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ x+2 ఉంది. ఇక్కడ x పవర్ ఆఫ్ 1 అంటే ఇదేంటి, ఇది హోల్ నెంబర్, కాబట్టి ఇలాంటి వాటిని మనం పాలినామియల్స్ అంటాం. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ కూడా ఒక పాలినామియలే, కాకపోతే దీని పవర్స్ రియల్ అవుతాయి. అంటే నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, ఫ్రాక్షన్స్ అవ్వచ్చు. నెక్స్ట్ డిగ్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఈక్వేషన్ తీసుకున్నాం. ఈ ఈక్వేషన్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 3 టర్మ్స్ ఉన్నాయి. ఈ టర్మ్స్లోన ఫస్ట్ టర్మ్లో వేరియబుల్ పవర్ ఎంత ఉంది, 2. సెకండ్ టర్మ్లో వేరియబుల్ పవర్ ఎంత ఉంది, 1. థర్డ్ టర్మ్లో వేరియబుల్ పవర్ ఎంత ఉంది, 0. ఈ మూడిట్లో దేనికి ఎక్కువ పవర్ ఉంది, దీనికి. ఎంత ఉంది, 2. కాబట్టి 2 దీనికి డిగ్రీ. ఈ టర్మ్కి డిగ్రీ 1, ఈ టర్మ్కి డిగ్రీ 0, ఈ టర్మ్కి డిగ్రీ 2. ఈ మూడిట్లో దేనికి ఎక్కువ పవర్ ఉందో అది దీని డిగ్రీ అవుద్ది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. అంటే ఇప్పుడు పాలినామియల్స్ 2 టైప్స్ లో డివైడ్ అయ్యాయి. ఫస్ట్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, నెక్స్ట్ బేస్డ్ ఆన్ డిగ్రీ. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. 4 టైప్స్. ఒకటి మోనామియల్, బైనామియల్, ట్రైనామియల్, మల్టినామియల్. ఫస్ట్ మోనామియల్ అంటే ఒక పాలినామియల్ లో ఒకే ఒక టర్మ్ ఉంటే దాన్ని మోనామియల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 7x, ఇక్కడ ఒక టర్మ్ ఉంది, కాబట్టి రెండు వాటిని మోనామియల్స్ అంటారు. నెక్స్ట్ బైనామియల్ అంటే పాలినామియల్ లో 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనామియల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇక్కడికి వచ్చినప్పటికి 2y + 1 ఇదొక టర్మ్ 2 టర్మ్స్ ఉన్నాయి. ఇలాంటి వాటిని బైనామియల్స్ అంటారు. నెక్స్ట్ ట్రైనామియల్ అంటే ఒక పాలినామియల్ లో 3 టర్మ్స్ ఉంటే అలాంటి వాటిని ట్రైనామియల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ax² + 2a + 1 ఇదొక టర్మ్. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. ఇలాంటి వాటిని ట్రైనామియల్స్ అంటారు. మల్టినామియల్ అంటే ఒక ఎక్స్ప్రెషన్ లో 2 కన్నా ఎక్కువ లేదంటే 2 టర్మ్స్ ఉంటే దాన్ని మల్టినామియల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చినప్పటికి 2x పవర్ ఆఫ్ -2 + 7 ఇలాంటి వాటిని మల్టినామియల్స్ అంటారు. బేస్డ్ ఆన్ డిగ్రీ బట్టి పాలినామియల్స్ 4 టైప్స్ గా డివైడ్ అయ్యాయి. ఫస్ట్ లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్, బైక్వాడ్రాటిక్ పాలినామియల్. ఫస్ట్ లీనియర్ పాలినామియల్ అంటే పాలినామియల్ కి డిగ్రీ 1 ఉంటే దాన్ని లీనియర్ పాలినామియల్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 1 ఇక్కడ దీని డిగ్రీ ఎంత, 1. ఇలాంటి వాటిని లీనియర్ పాలినామియల్స్ అంటారు. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఒక పాలినామియల్ కి డిగ్రీ 2 ఉంటే
దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే x² + 7, ఇక్కడ దీనికి డిగ్రీ ఎంత 2, ఇలాంటి వాటిని క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అనేసి అంటారు. నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ మీన్స్ ఒక పాలినామియల్ కి డిగ్రీ 3 ఉంటే దాన్ని క్యూబిక్ పాలినామియల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 3x³ + x², ఇక్కడ దీని డిగ్రీ ఎంత 3, కాబట్టి దీన్ని క్యూబిక్ పాలినామియల్ అనేసి అంటారు. నెక్స్ట్ బైక్వాడ్రాటిక్ పాలినామియల్. బైక్వాడ్రాటిక్ పాలినామియల్ మీన్స్ ఒక పాలినామియల్ కి డిగ్రీ 4 ఉంటే దాన్ని బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్ లో దీని డిగ్రీ 4, ఇలాంటి వాటిని బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అనేసి అంటారు. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. లెట్ f of x be a polynomial. For x equals to a, the value of the polynomial is f of a. Here, if f of a equals to 0, then a is a 0 of the polynomial and x minus a is a factor of the polynomial. So that's it for today, guys. మీకు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.